హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి అమర్ని చంపడానికి దగ్గరగా వస్తుంటే అమర్ ఒక్కసారిగా కళ్ళు తెచ్చి చూసేసరికి మనోహరి గడగడ వణికిపోతుంది. చెంబా మనోహరిని లాక్కొని దూరంగా వెళ్ళిపోతుంది. మనోహరి, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. అమర్ అమర్ సార్ ఒక్కసారి నీ గురించి నిజం బయట పెట్టారంటే నువ్వు ఆస్తి కాదు కదా, జీవితాంతం జైల్లోనే ఉండాలి. కాబట్టి ఆయన టైం చూసుకొని నువ్వు కావాలంటే అటాక్ చేయ, కానీ ఇలాంటప్పుడు కాదు అని లాక్కు వెళ్ళిపోతుంది మనోహరిని చెంబా. మనోహరి మాత్రం లేదు, నాకు ఖచ్చితంగా ఈ ఆస్తి కావాలి, అమర్ కూడా కావాలి. కానీ అమర్కి నా గురించి నిజం తెలిసిపోయింది కాబట్టి నాకు ఈ ఇంటి ఆస్తి, అమర్ ఆస్తి కావాలి అని ఇంకా ఒక డెసిషన్ తీసుకుంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ని లాన్లోకి తీసుకువస్తుంది బాగి. ఇంకలా అమర్ కళ్ళు మూసుకొని ఉంటారు. ఏవండి, మీకు గుర్తుందా, రోజు ఇక్కడే మీరు కూర్చొని కాఫీ తాగేవారు, రోజు లాన్లో మీరు గార్డెనింగ్ చేస్తూ ఉండేవారు. అది మాత్రమే కాదు, జాగింగ్ చేసి ఇంటికి వచ్చాక ఎంతో హ్యాపీగా ఉండేవారు. మళ్ళీ మీరు జాగింగ్ చేస్తారు, మళ్ళీ హ్యాపీగా ఉంటారు అని బాగి పాపం అమర్కి కబుర్లు చెప్తూ ఉంటుంది. అమర్కి అదంతా చెవులకి వినిపిస్తూ ఉంటుంది, కానీ రెస్పాండ్ అవ్వలేడు అండ్ తను కళ్ళు తెరవలేడనమాట. అలా పాపం సైలెంట్గా ఉండిపోతాడు అమర్. ఇది ఇలా ఉండగా బాగి అమర్ని ఎంతో ప్రేమగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. దగ్గరుండి అమర్కి అన్ని సేవలు చేయడం, అమర్కి టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, అమర్కి కబుర్లు చెప్పడం కానీ అన్నీ ఇంకా చాలా అంటే చాలా జాగ్రత్తగా ప్రేమతో చేస్తుంది బాగి. అలా 2 డేస్ అయితే గడిచిపోతాయి. కరెక్ట్గా ఆ రోజే ఎప్పుడైనా ఆయనకి స్పృహ రావచ్చు అని డాక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. ఏవండి, ఈరోజు మీకు తప్పకుండా స్పృహ వస్తుంది. ఈరోజు స్పృహ వచ్చిన వెంటనే మీరు మొదటి చేసే పని ఆ మనోహరిని బయటికి గెంటేయడమే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. మనోహరి ఏమో, ఈరోజు అమర్ స్పృహలోకి రావాలి, ఖచ్చితంగా నేను గన్ గురిపెట్టి ఈ ఇంట్లో పిల్లల్ని చంపేస్తానని చెప్తా, పిల్లలపై ప్రేమతో అయినా నా మెళ్ళో తాళి కట్టడానికి ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాడు అని ఫిక్స్ అయిపోతుంది మనోహరి. కానీ ఇటువైపు బాగి అటువైపు మనోహరి ఇద్దరూ ఊహించని విధంగా ఇంకొక సంఘటన జరుగుతుంది. అది ఏంటి అంటే, అమర్ వాళ్ళ ఇంటి ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్లోండి దిగేది ఎవరో కాదు, రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. వీడేంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు అని షాక్లో చూస్తూ ఉంటే ఇంకా రణ్వీర్ హుటాహుటిన ఇంటికి వచ్చి మనోహరి చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా మనోహరి, హే రణ్వీర్, పిచ్చా నీకు అని అడుగుతుంది. అవును, పిచ్చుంది కాబట్టే నీలాంటి దాన్ని నమ్మాను. తెలిసి కూడా నువ్వు ఎలాంటి దుర్మార్గులవో తెలిసి కూడా నిన్ను చాలా నమ్మాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను నమ్మడం కాదు, నిన్ను చంపేయాలి అని గొంతు పట్టుకుంటాడు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట మనోహరి. హే, నన్ను వదులు వదులు అని అంటుంది. ఇంక వెంటనే అప్పుడే కరెక్ట్గా బాగి అమర్ ఇద్దరు, అంటే బాగి అమర్ని హాల్లోకి తీసుకురావడం, అమరేమో అదంతా చెవుల్లో వింటూ ఉంటాడనమాట. ఇంకా అలా బాగి, రణ్వీర్, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు అని అంటారు. నేను చెప్తాను బాగుమతి గారు, చూడండి, ఈ మనోహరి నన్ను బెయిల్ తీసుకొని బయటికి రమ్మని చెప్తే నాకు బెయిల్ తీసుకురాలేదు. కనీసం ఈ మనోహరికి నేను ఎలా అయినా శిక్ష వేయాలన్నా అది వేయలేకపోతున్నాను. అందుకే మనోహరి గురించి అమర్ సార్కి అన్ని నిజాలు చెప్పేసిన తర్వాత కూడా ఈ మనోహరి ఇక్కడే ఉందని తెలుసుకొనే ఇక్కడికి వచ్చాను, అమరేంద్ర సార్ని చూడాలని వచ్చాను అనేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. అప్పుడే అమర్ ఒక్కసారిగా బాగి షాక్ అవుతుంది. అమర్ స్పృహలోకి వస్తారు. వచ్చిన తర్వాత అమర్ అలా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటారు. ఏవండి మీకేం కాలేదు కదా అని అంటుంది బాగి. నాకేం కాలేదు. రణ్వీర్, నువ్వు బెయిల్పై ఎప్పుడొచ్చావు? అది మాత్రమే కాదు, నీకు నేను చాలా అంటే చాలా విషయాలు చెప్పాలి. మనోహరి అని చూస్తూ ఒక్కసారిగా మళ్ళీ కింద పడిపోతూ ఉంటాడనమాట అమర్. ఏమండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటుంది. ఇంక వెంటనే రణ్వీర్ అమర్ కాలు పట్టుకుంటాడు. చూరమరేంద్ర, నేను నీకెంత అన్యాయం చేసినా, నీ జీవితంలో ఎన్ని అగాధాలని నేను సృష్టించాలి అనుకున్నా, ఇదిగో ఈ మనోహరి నన్ను ఇలా చేసింది. అది మాత్రమే కాదు, ఈ మనోహరి వల్లే నేను నా కూతురు గురించి తెలుసుకోవాలి అని అనుకునేదానికంటే నీ ఫ్యామిలీని నాశనం చేయాలి అనే దానిపైనే ఎక్కువగా ప్లాన్ వేశాను.
కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా కూతురు ఎక్కడుందో ఏం చేస్తుందో నాకు తెలీదు. కానీ నువ్వు మాత్రం నా కూతుర్ని బాగా చూసుకుంటున్నావని నాకు తెలుసు. నా కూతురు ఎలా అయినా నా దగ్గరికి రావాలి, నేను నా కూతుర్ని కలవాలి అని అంటారు. చూడు రణ్వీర్, నీ పాపని నీకు ఇవ్వాలి అంతే కదా, సరే నీ పాపని నీకిస్తాను అని అంటారు అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. బాగి కూడా షాక్ అయిపోతుంది. ఏవండి అని అంటుంది. ఒక్క నిమిషం మనోహరి, ఒక్క నిమిషం బాగి, నేను చెప్పేది విను. సరే, నువ్వు చెప్పినట్టే నేను నీ కూతుర్ని నీకు అప్పచెప్తాను. కానీ దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి. ఈ మనోహరిని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. మీ ఇద్దరికీ అఫీషియల్గా డివోర్స్ అయిపోయింది కాబట్టి ఈ మనోహరిని నువ్వు మళ్ళీ భార్యగా చేసుకుంటే అప్పుడు అప్పుడు నీకు ఎవరు నీ పాప అనే విషయాన్ని నేను చెప్తాను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది మనోహరి. నో, నేను పెళ్లి చేసుకోను అనేసరికి ఇంకా బాగి అయితే వచ్చి మనోహరి 2 చెంపలు పగలగొడుతుంది. ఛీ, అసలు నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక మనిషివేనా? మనిషి అని అనిపించుకుంటున్నావా? ఎంత ఎంత నీచంగా తయారయ్యావు అసలు. ఆయన కావాలి అనుకున్నావు, కానీ ఆయన్నే చంపాలి అని చూసావు. నీ గురించి నిజం తెలిసిపోయిందని ఆయన్ని అంతలా చంపాలనుకున్నావే, అప్పుడే నీకు ప్రేమ లేనట్టు లెక్క. ఇంకా లేని ప్రేమను ఎందుకు చూపించాలనుకుంటున్నావు? ఎందుకు? కాబట్టి నువ్వు మర్యాదగా రణ్వీర్ని పెళ్లి చేసుకుంటే నువ్వు జైలుకి వెళ్లకుండా ఉంటావు. లేదు, కాదు, నాకు వద్దు అని అనుకున్నావంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను జైలుకి పంపిస్తాను అని అంటారు. అవును, అరుంధతి గారిని చంపిన విషయంలో కూడా ఈ మనోహరి జైలుకు వెళ్ళొచ్చు అని అంటారు రణ్వీర్. ఇంకా మనోహరి గడగడ వణికిపోతూ ఉంటుంది. చెప్పు మనోహరి, జైలుకు వెళ్తావా లేకపోతే రణ్వీర్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు అమర్. ఇంక వెంటనే మనోహరి తల వంచుతుంది. అది అది మనోహరి అంటే అని నవ్వుతూ ఉంటాడు రణ్వీర్. చూడు రణ్వీర్, ముందు నువ్వు మనోహరి ఇద్దరూ పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరికీ నేను పాపని అప్పచెప్తాను. కానీ దానికి కాస్త టైం పడుతుంది. ఆ టైం అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేం. పాపకి మీరే తన తల్లిదండ్రులను తెలిస్తే చాలా బాధపడుతుంది. కాబట్టే తను మేజర్ అయిన తర్వాత మీకు అప్పచెప్తే మీకు ఒక ఆలోచన ఉంటుంది అని అంటారు. తప్పకుండా తప్పకుండా అమరేంద్ర, నేను ఒకటి మాత్రం చెప్తున్నాను. అది ఏంటి అంటే, నా కూతుర్ని నువ్వు నీ సొంత కూతుర్లా పెంచుకుంటున్నావు, సొంత కూతుర్లా చూసుకుంటున్నావు. ఏ తండ్రికి ఇలాంటి అదృష్టం దొరకదేమో. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఆ రుణాన్ని ఖచ్చితంగా నీకు తీర్చుకుంటాను. నా పాప నా దగ్గర ఉండడం కంటే నీ దగ్గర ఉండడమే కరెక్ట్. ఈ మనోహరి అంటావా, నేను తన సంగతి చూసుకుంటాను అని ఇంకా అలా బయలుదేరుతారనమాట రణ్వీర్. మనోహరి ఏమో కోపంగా అమర్ అండ్ బాగి వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కరెక్ట్గా అప్పుడే ఇంకలా రణ్వీర్ మనోహరిని బయటికి తీసుకుని వెళ్తూ ఉంటే బాగి, రణ్వీర్ గారు ఒక్క నిమిషం, మీరు నిజంగా ఈ మనోహరికి బుద్ధి చెప్తారా అని అడుగుతారు. చెప్పడం ఏంటి, ఖచ్చితంగా చెప్తాను భాగమతి గారు. ఈ మనోహరిని ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఈ మనోహరిని ఎంతలా మారుస్తానో మీరే చూడండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే మనోహరిని లాక్కు వెళ్ళిపోతాడనమాట రణ్వీర్. మనోహరి మాత్రం ఇంకా స్వార్థపర్రాలు కాబట్టి అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా అమర్ ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే బుజ్జమ్మ వస్తుంది. నాన్న కళ్ళు తెరిచారు అని పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా వెంటనే వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది. ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చూస్తారనమాట అమర్. నాన్న, నాకు మీరంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని నేను మీకు చెప్పాలి అనుకున్నాను. నేను ఎంతైనా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను నాన్న. ఆ మిస్సింగ్ని ఎంత తీర్చుకోవాలనుకున్నానో తెలుసా? మీరు నా నాన్నని తెలిసినప్పటి నుండి నాకు ఎంత హ్యాపీగా ఉందో అని అంటుంది. తనైతే ఆరు పాప. ఒక్కసారిగా ఇంకా అలా అమర్ అయితే షాక్లో ఉండిపోతారు. పాప, నువ్వు చెప్పేది నిజమా అని అనేసరికి ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతారనమాట. బాగి కూడా, చెప్పు బాగి, మన మన పాప
తనేనా అని అడుగుతారు. అవునండి, తనే మన పాప అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అమర్ అయితే అలా షాక్లో ఉండిపోతారు. వెంటనే బాగి వైపు చూస్తూ, పాప వైపు చూస్తూ ఇద్దరిని ఇంకా చేయి చాచి దగ్గరికి రమ్మంటారు. అలా బాగి అండ్ ఆరు పాప ఇద్దరు కలిసి హ్యాపీగా అమర్ని హక్ చేసుకుంటారు. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇప్పటికైనా నాన్నకి నిజం తెలిసింది, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని పాపం అందరూ అమర్ని, బుజ్జమ్మని అండ్ బాగీని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్, బాగి పిల్లలు అందరూ కలిసి గుడికి వెళ్తారు. మీకు బాగుంటే గుడికి వస్తానని మొక్కుకున్నాను, అందుకే వెళ్తున్నామని చెప్పి అందరూ కలిసి హ్యాపీగా గుడికైతే బయలుదేరుతారు. కరెక్ట్గా అప్పుడే గుడిలో విచిత్రగుప్త, నారద మహర్షి ఇద్దరు కలిసి అలా ఇంకా గమనిస్తూ ఉంటారు. మహర్షి, ఏమిటి మహర్షి మీరు ఇలా నన్ను తీసుకొచ్చారు, నాతో ఏదైనా పనుందా అని అంటారు. అవును, చాలా ముఖ్యమైన పనే ఉంది అని అంటారు. ఏంటి మహర్షి అది అని అడుగుతారు. అది ఏంటో నేను చెప్పడం కంటే నువ్వు చూస్తేనే బాగుంటుంది విచిత్ర అని అంటారు. అప్పుడే కరెక్ట్గా అమర్, బాగి ఇద్దరు కలిసి ఎంతో హ్యాపీగా గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అమర్ అలా ఇంకా బాగి దగ్గరికి వస్తారు. బాగీకి తన చేత్తో ప్రసాదాన్ని అయితే తినిపిస్తారు. ఏమండి, మీలో ఈ మార్పు అని అంటుంది బాగి. ఏ బాగి, నాలో మార్పు రాకూడదా అని అంటారు. అబ్బే అలా కాదండి అని అంటుంది. ఇంకా ఏంటి బాగి, ఏమనుకుంటున్నావు నువ్వు? చూడు, నీకొకటి చెప్తున్నాను విను. ఇన్నాళ్ళు నేను ఆరుపై ప్రేమని ఎందుకు వదులుకోలేకపోయానో తెలుసా? ఎందుకంటే తను హత్య కేసులో ఎవరు తన్ని హత్య చేశారు, తన హత్యకి కారణం ఎవరు అని అనుకున్నాను. కానీ తన సొంత ఫ్రెండే తన్ని హత్య చేసిందని తెలిసాక చాలా చాలా బాధపడి ఉంటుంది కదా. నిజంగా ఆరు ఆత్మ ఎంత బాధపడిందో. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆరు పిల్లల గురించి పెట్టుకున్న బెంగని నువ్వు తీసేశావు. ఆరుకి నువ్వు రావడం వల్ల ఎంతో సంతోషం వచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. అలాంటిది అరుంధతికి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. నాకు కూడా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఇంకెప్పటికీ నిన్ను వదులుకోను అని చెప్పడానికే ఇదంతా చేస్తున్నాను బాగి అని అంటారు అమర్. ఏమండి, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది బాగి. చూడు బాగి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇకపై నేను నా భార్య ఎవరు అంటే కేవలం భాగమతి మాత్రమే అని చెప్తాను. ఇంకా ఎవరి పేరు చెప్పను. ఎందుకంటే ఆరు ఆత్మ ఇప్పుడు శాంతిగా ఉంటుంది. ఇప్పుడు అరుంధతి ఎంతో హ్యాపీగా ఉంటుంది. అరుంధతిని నేను ప్రశాంతంగా చూడాలి అనుకుంటున్నాను అని అంటారు అమర్. ఇంకా బాగి పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట అమర్ వైపు. పాపం అలా అమర్, బాగి ఇద్దరు మాట్లాడుకోవడం ఈ విచిత్రగుప్త చూస్తారు. ప్రభు, నిజంగా మీరు మాకు చాలా చాలా ఆనందకరమైన విషయాన్ని చూపించారు. ఇప్పుడు ఆ పతిదేవుడి, ఆ బాలిక పతిదేవుడి మనసులో ఉన్న సంకోచం అంతా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉండేదారు అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా అమర్, బాగి ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. అదంతా చూస్తూ ఇంక పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా రణ్వీర్ అండ్ మనోహరి ఇద్దరు కోల్కతాకి రీచ్ అవుతారు. రీచ్ అయినా సరే మనోహరి మాత్రం అలా సైలెంట్గా ఉంటుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడు రణ్వీర్. ఏంటి మనోహరి, సైలెంట్గా ఉన్నావేంటి? అయినా నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడే అప్పుల వాళ్ళందరూ వస్తున్నారు అని అంటారు. ఏంటి, అప్పుల వాళ్ళు వస్తున్నారా? అయితే నాకెందుకు చెప్తున్నాను అంటారు. ఇన్ని రోజులు నువ్వు కొంతమందిని మోసాలు చేసి చాలా అవినీతులు చేసి డబ్బులు సంపాదించావు కదా, వాటిని వాళ్ళకి కట్టు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే మనోహరి. ఇప్పుడు నువ్వు వీళ్ళకి అప్పులు తీర్చకపోతే నేను ఏం చేస్తానో తెలుసా? ఇదిగో అని గంతిస్తాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట మనోహరి. ఏయ్, ఏం చేస్తున్నావు అని అంటారు. నిన్ను చంపేసినా చంపకపోయినా నాకు పెద్ద తేడా ఏం లేదు మనోహరి. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే, నువ్వు చావకుండా ఉండాలి అంటే నా మాట విని అప్పులన్నీ తీర్చేసే, అప్పుడు హ్యాపీగా ఉంటావు, సరేనా అని అంటారు. సరే, తీరుస్తానులే అని మనోహరి అంటుంది.
ఎస్, అది అది గుడ్ గర్ల్ అంటే అని ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా రణ్వీర్ ఇది ఇలా ఉండగా అమర్ బాగి ఇద్దరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఇద్దరు ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆరు పాప కూడా అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.